కొంతమంది మనుషుల మీద పడి ఏడుస్తారు, వాళ్ళ మీద వీళ్ళ మీద పడి వ్యసనంతో ఏడుస్తూ ఉంటుంది. దరిద్రపు ఏడుపు. ఊరికి రోధిస్తూ ఉంటారు, వాళ్ళకెళ్ళి చూసి వీళ్ళకెళ్ళి చూసి. ఇది ఒక దరిద్రపు రోదన. అది కాదు. ఇతరులకు దయ చూపి వారిని ఆశీర్వదించిన దేవుడు నీ ఎడలో కూడా దయ చూపి శాపము నుండి నిన్ను విడిపించి ఆశీర్వదించినట్లు, నీ ఇంటి వారిని నీ కుటుంబమును సమాధానముతో నింపునట్లు, శాపము నుండి విడిపించినట్లు, భౌతికంగానూ ఆత్మీయంగానూ ఆశీర్వదించినట్లు రోదన, ఆయన వైపు చూసి చేసే రోదన, ఆయన కొరకు కనిపెట్టి చేసే రోదన, ఆయన సహాయం అర్థించి చేసే రోదన. రోదన విద్య సేవకులకు, విశ్వాసులకు, పరిచారకులకు, దేవుని సంబంధులకు అవసరమైన విద్య. మన కన్నీళ్లకు స్పందించే దేవుడు ఆయన. అయినను వారి రోదనము ఆయనకు వినబడినప్పుడు ఏం చేశాడు? రోదన విని వారికి తాను చేసిన నిబంధన, వారి పితరుడైన అబ్రహాముకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని తన కృపా బాహుళ్యము చొప్పున వారిని కరుణించెను.